హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఎప్పటిలాగే బాబోరు పవర్ రేంజర్ కాన్సెప్ట్ తో ఈ రోజు మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం. ఏ రాజకీయంగా ఎటువంటి మార్పులు జరుగుతున్నాయి, ఏ నాయకుడు ఎటువంటి అవాకులు చవాకులు పేలుతున్నాడు, ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తున్నారు, దానివల్ల ప్రజలు ఏ విధంగా బాధపడుతున్నారు, ఆ విషయాలని కామెడీగా నవ్వుతూ మీకు అందిస్తూనే అటు రాజకీయ పార్టీలకి చురకలు పెట్టే విధంగా ఈ బాబోరు పవర్ రేంజర్ కాన్సెప్ట్ ఉంటుంది అన్న విషయం మీ అందరికీ తెలుసు. అయితే ఈరోజు రైతుల గురించి మనం మాట్లాడుకుంటే అయితే రైతులకి మద్దతు ధర దొరకట్లేదంటూ విలవెలపోతూ మిర్చి రైతుల దగ్గర నుంచి, పత్తి రైతుల దగ్గర నుంచి, శనగ రైతుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు రోడ్లెక్కి ఏడుస్తూ ఉంటే రాజకీయ నాయకులు మాత్రం అసెంబ్లీకి డుమ్మా కుట్టి మరి ఆటల్లో మునిగి తేలుతూ చెమ్మ చెక్క చరడి సుమగ్గా నీ ఎక్క నా ఎక్క అనుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో ఈ రాజకీయ నాయకులు ఆడితే ఆడుకున్నారు కానీ ప్రజల పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తే నిత్యావసర ధరలు మాత్రం ఆకాశాన్ని అంటుతూనే ఉన్నాయి. నిన్న కాక మొన్న మనం మాట్లాడుకుంటే పెట్రోల్ ధర ఆల్ టైమ్ హైగా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ హైయెస్ట్ ప్రైస్ ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చెప్పిన మాట తెలుసుగా, అన్ని ధరలు పెరగడానికి ముఖ్యంగా పెట్రోల్ పైన అధిక ధర ఉండడమే అంటూ వాళ్ళేం మాట్లాడారు. అధికారంలోకి రాగానే అన్ని తగ్గించేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు చూసుకుంటే అంత ఆక్ పాక్ కరివేపాక్ ఆల్బిత్తర్ అప్పన్నారాగా వీళ్ళు మన జీవితాలతో ఆడుకుంటూనే ఉన్నారు, అబద్ధాలు చెప్తూనే ఉన్నారు, మనం పెచ్చనా ఎర్రిపప్పలాగా నమ్ముతూనే ఉన్నాం. అయితే ఓవరాల్ గా ఇప్పుడు మా బుడ్డోడికి కాలింది చించినాడ పూతరేకుల దగ్గర నుంచి, రైతులకు జరిగిన అన్యాయం దగ్గర నుంచి, వాలంటీర్కి చేసిన మోసం దగ్గర నుంచి మొత్తం నిన్న కల్లో మళ్ళీ గుర్తొచ్చాయంట. ఒక రేంజ్ లో రేవ్ పెట్టి ఉతికారేశాడు ప్రస్తుతం ఉన్నటువంటి అధికార పార్టీని, వాళ్ళు చేసిన హామీల్ని, వాళ్ళు చేస్తున్న మోసాలని. ఒక్కసారి మీరు కూడా అటు లుక్కేయండి. మరి అందరూ నమస్కారం అండి. నేనండి నమ్మించి వేయించుకున్నాం ఓట్లు. సందు దొరికినప్పుడల్లా పొడవరా పోట్లు టీవీ నుండి పాలకొల్లు పరశురామని మాట్లాడుతున్నాండి. ఇక ప్రతి సంక్రాంతికి పిల్లకాయలు ఎగరేస్తారు కైట్స్. చెప్తా ఇనుకోండి ఆంధ్ర లేటెస్ట్ హెడ్ లైన్స్. ఇక కూటమి ప్రభుత్వం ఇస్తా అన్న 10,000 వేతనంకై ఎదురు చూపులు. మరి చించినాడు పూతరేకులు డబ్బాలు అట్టుకొని రెడీగా ఉన్న 2.5 లక్షల వాలంటరీ సోదరులు. ఇక కష్టాలతో కన్నీళ్లతో కాలం గడుపుతున్న రైతులో పక్క, మరి వాళ్ళ కష్టాలపై చర్చించాల్సిన అసెంబ్లీ సెషన్లు పక్కకెట్టి ఆటల పోటీల్లో పాల్గొంటున్న మంత్రులు మరో పక్క. ఇక గతంలో బెట్టింగ్ యాప్లని నియంత్రించాలంటూ కేంద్రంపై ఒత్తిడి పెంచిన నాయకుడు పక్క, మరి అదే బెట్టింగ్ యాప్లతో సంపద సృష్టిస్తా అంటూ సంకలు గుద్దుకుంటున్న నయవంచకుడు మరో పక్క. ఇక తక్కువ ధరకే అందిస్తామంటారు మద్యం, ఆ వచ్చిన ఆదాయాన్ని మళ్ళీ డిఅడిక్షన్ సెంటర్స్ నిర్మాణంకై వాడతామంటారు. ఇది ఎక్కడ చోద్యం. ఇక డిక్షనరీలో పదాలకున్న అర్థాలపై మూకుముల్లగా వేస్తున్నారు కౌంటర్లు. మరి ఇస్లాములు, క్రిస్టియన్లు గాడ్ అంటారని, అదే హిందువుల భాషలో అయితే భగవాన్ అంటారనే చిన్న విషయం కూడా తెలియని విద్యాశాఖ మంత్రి వర్యులు. ఇక 9 నెలలు గడిచినా ఏమీ చేయలేకపోయామంటూ వాపోతున్న సొంత అధికార పార్టీ మంత్రులు. ఇక వాళ్ళు మాట్లాడిన మాటలపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులు. ఇక తమ కమ్మనైన భ్రమరావతికై పరిమితి మీరి చేస్తున్నారు అప్పులు. భవిష్యత్తులో ఆంధ్రాకి తప్పవేమో వాటి వల్ల తిప్పలు. చూశారు కదా ఎంత ఘాటుగా మావాడు సుగుణా టీఎంటీని సమ్మగా దించాడు. ఓకే, ఇదంతా పక్కన పెడితే సొంత పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే ఇప్పటిదాకా మనం ఏం పీకలేకపోయాము, ఏదైనా పీకితే తప్పించి ప్రజలు మనల్ని పిచ్చ పీకుడు పీకేలా ఉన్నారు, లోకేష్ బాబు గారు అన్నట్టు చొక్కాలు పట్టుకుని పిచ్చ కుట్టుడు కొట్టేలా ఉన్నారంటూ పాపం వాపోతూ ఉన్నారంట. కానీ రాబోయే రోజుల్లో అది పక్కా జరగబోతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళినా కూడా జనాలు అసలు రావట్లేదు. అదే జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్తాడని తెలిస్తేనే 3 గంటల ముందు నుంచి రోడ్ల మీద వెయిట్ చేస్తున్నారని అందరికి తెలుసు. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళిన జై జగన్ అంటూ అల్లాడిస్తున్నారంట. పాపం తలదించుకొని పోతున్నాడంట. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ రోజు ఇది బాబోరు పవర్ రేంజర్ స్పెషల్ కాన్సెప్ట్. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పోస్ట్ 360. అండ్ ఈ వీడియోస్ మాకు పంపిస్తుంది మహేష్ సంబంధించిన యూట్యూబ్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. తను కూడా ఫాలో అవ్వండి. తను కూడా మంచి కంటెంట్లు చేస్తూ ఉంటాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.